తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జకంపూడి రాజా నామినేషన్ దాఖలు చేశారు. 5 ఏళ్లుగా ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. సీఎం వైఎస్ జగన్ అందించిన సహకారంతో 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు రాజానగరం నియోజకవర్గంలో పూర్తి చేశానని అన్నారు. రానున్న కాలంలో ఉపాధి పారిశ్రామికతపై దృష్టి పెడతానని అన్నారు. ప్రతిపక్షాలు గుంపుగా వచ్చినా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం రాజానగరం నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జకంపూడి రాజా నామినేషన్ దాఖలు చేశారు. గడిచిన 5 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం అనే 2 కళ్ళుగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరోసారి ఆశీర్వదించడానికి మనం జనం దగ్గరికి వెళ్ళి ఏం చెబుతాం, జకంపూడి రాజాకి ఓటు వేయాలంటే ఏం చేయాలి? ఈ నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 1770 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు, 1370 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు, అలాగే 20,178 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు, వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ మొదటి పంటకే కాకుండా రెండవ పంటకి సైతం పుష్కలంగా సాగునీటిని అందించి పెద్ద ఎత్తున చాలా క్రాప్స్ యొక్క దిగుబడిని పెంచినటువంటి కార్యక్రమం చేసాం. ముఖ్యంగా మొట్టమొదటిసారి నేను శాసనసభ్యుడిని అయినప్పటికీ ఏ రకమైనటువంటి అనుభవం లేకపోయినా 2 సంవత్సరాలు కోవిడ్లో పోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఒక మార్క్ డెవలప్మెంట్ అనేటువంటిది చేయడం జరిగింది. 5 ఏళ్ళలో గడిచిన 5 ఏళ్ళు జనం అవకాశం ఇచ్చారు, మ్యాక్సిమం సర్వీస్ చేశారు. ఈ 5 ఏళ్ల సమయంలో కూడా నేను 1-2 పనులు చేయలేకపోయాను, ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా వాటి పూర్తి చేస్తాను అని ఏమైనా ఉన్నాయా? ఏదైతే 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామో ఆ ఇళ్ల పట్టాల్లో పూర్తిగా ఇల్లు అనేటువంటిది నిర్మాణం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యం అవుతుంది అనేటువంటిది ప్రజలకి తెలుసు, మాకు తెలుసు. అలాగే కొంత గ్రామాల్లో తిరుగుతున్నటువంటి సందర్భాల్లో నిరుద్యోగ సమస్య అనేటువంటిది కూడా కొంత అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. అందుగురించే రాజానగరం మండలంలో కలవచర్ల గ్రామంలో 104 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ని నిర్మాణం చేసేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనేది ప్రారంభమైతే 350 యూనిట్లు వస్తాయి. 5,000 మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం వస్తుంది. వాటితో పాటుగా ప్రతి గ్రామంలోని కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది పెంచాలి అనేటువంటిది కూడా ఒక ఆలోచన స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే రైతులకు సంబంధించి కూడా ఇరిగేషన్ వర్కులు కొన్ని శాంక్షన్లు వచ్చినాయి, వాటిని కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రాజానగరం నియోజకవర్గంలో విజయం సాధించడంతో పాటు గడిచిన 5 ఏళ్లలో ఏదైతే తాను పూర్తి స్థాయిలో చేయలేననుకున్నానో ఆ వాటినన్నింటినీ ఉపాధి, అదేవిధంగా ఉద్యోగిత, పరిశ్రమలు తీసుకురావడం, వీటన్నింటి కూడా రాజానగరం ప్రజలకు అందుబాటులో తీసుకొస్తానని ఎమ్మెల్యే జకంపూడి రాజా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించిన విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రాజానగరం నుంచి విజయస్మృతి హరీష్, సాక్షి న్యూస్.